హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ టీబీకే రైల్వేస్ అండ్ బ్లాగ్ ఛానల్. సో నా పేరు వచ్చి బాలకృష్ణ. నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్గా జాబ్ చేస్తున్నాను. సో మనకి జూలై 16, 2024 అనమాట రీసెంట్గా మనకి సెంట్రల్ రైల్వే ముంబై నుండి మనకి యాక్ట్ అప్రెంటిస్ సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించి ఏజ్ లిమిట్ ఏంటి, దీనికి ఎగ్జామ్ ఉంటుందా లేదా, దీనికి కావాల్సిన ఈ క్వాలిఫికేషన్ ఏంటి, దీనిలో చేస్తే యాక్ట్ అప్రెంటిస్ చేయడం వల్ల బెనిఫిట్స్ ఏంటనేది ఈ వీడియోలో అయితే ఫుల్ క్లారిటీగా అయితే మీకైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో స్కిప్ చేయకుండా లాస్ట్ ఎండింగ్ వరకు అయితే చూడండి. సో మన ఛానెల్‌ని ఎవరైతే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే నా యొక్క కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేనైతే రిప్లై చేస్తాను. యాక్ట్ అప్రెంటిస్ సంబంధించి ఒక నోటిఫికేషన్ అనేది సెంట్రల్ రైల్వే నుండి అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. అది ఓపెనింగ్ డేట్ వచ్చి జూలై 16, 2024తో ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది. సో దాంతో పాటు క్లోజింగ్ డేట్ వచ్చి ఆగస్టు 15వ తారీఖున అనమాట క్లోజ్ అవుతుందనమాట. సో ఎవరైనా సరే ఈ యొక్క నోటిఫికేషన్‌కి అప్లై చేసుకోవాలనుకుంటే మీరు ఆగస్టు 15 లోపు అనమాట అప్లై చేసుకోండి. సో మంచి అవకాశం అనమాట. ఎవరైతే 10th గాని, ఐటీ గాని చేసుంటారో వాళ్ళకి ఒక మంచి అవకాశం. సో ఈ యొక్క అప్రెంటిస్ చేయడం వల్ల మీకు మంచి బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. అది కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ పోతాను. సో టోటల్ నంబర్ ఆఫ్ స్లాట్స్ ఎన్నున్నాయంటే 2424 పోస్టులతో అయితే ఈ యొక్క అప్రెంటిస్‌షిప్ సంబంధించి వేకెన్సీస్‌తో ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో మోడ్ ఆఫ్ సెలక్షన్ అనేది మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చి 10th ఉండాలి. 10థ్‌తో పాటు ఐటీఐ చేసుండాలి. ఐటీఐలో ఏ ట్రేడ్ చేసినా సరే ఈ యొక్క నోటిఫికేషన్‌కెళ్తే ఎలిజిబిలిటీ అవుతారు. సో ఐటీఐలో మీరు ఎన్‌సీవీటీ గాని, ఎస్‌సీవీటీ గాని సర్టిఫికేట్ అయితే పొంది ఉండాలనమాట. సో ఈ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ యొక్క పోస్ట్‌కనమాట అప్లై చేయగలుగుతారు. సో యాక్ట్ అప్రెంటిస్ పోస్ట్‌కనేది అప్లై చేయాలంటే మినిమమ్ మనకి 10థ్‌లో అయితే 50% అయితే ఉండాలి. అదేవిధంగా మీకు ఏదైతే 10థ్‌లో గానివ్వండి, ఐటీలో కానివ్వండి వచ్చిన మార్కులు బేస్ చేసుకొని మీకైతే పోస్ట్ ఇవ్వడం అయితే జరుగుతుందనమాట. దీనికి ఎటువంటి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం అయితే లేదనమాట. ఓన్లీ మీ యొక్క మెరిట్ ఆధారంగా మీకనేది ఈ యొక్క అప్రెంటిస్‌షిప్‌లో పోస్ట్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుందనమాట. సో ఈ విధంగా మోడ్ ఆఫ్ సెలక్షన్ అనేది చేస్తారు. నెక్స్ట్ అలా చూసుకుంటే మనకి అప్రెంటిస్ చేయడం వల్ల మనకి మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. సో ఈ అప్రెంటిస్ చేయడం వల్ల మనకేంటంటే ఫ్యూచర్‌లో గనక ఆర్ఆర్‌బీ నుండి కాకపోతే ఆర్ఆర్‌బీ లేకుంటే ఆర్ఆర్‌సీ నుండి గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2, గ్రూప్ 3 సంబంధించి ఏ పోస్టులు రిలీజ్ అయినా సరే మనకి దాంట్లో ఈ అప్రెంటిస్ సర్టిఫికేట్ మనం అప్లై చేయడం వల్ల మనకనమాట దాంట్లో 20% వెయిటేజ్ అనేది ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది మనకి ఎవరైతే అప్రెంటిస్ చేసుంటారో వాళ్ళకనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. సో అప్రెంటిస్ చేయడం వల్ల బెస్ట్ బెనిఫిట్ అనేది చెప్పుకోవాలి. సో రైల్వేలో చేసుండాలి. ఏదైతే మీరు రైల్వేకి జాబ్‌కి అప్లై చేస్తారో అప్పుడు మీరు గనక మీ దగ్గర ఉన్న రైల్వే అప్రెంటిస్ సర్టిఫికేట్ గాని అప్లై చేసినట్లయితే మీకు ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుందనమాట. సో లాస్ట్ నాకు 3 ఇయర్స్ బ్యాక్ అనమాట మా ఫ్రెండ్స్ అందరూ నాతో పాటు అప్రెంటిస్ చేశారు కదా! సో మా ఫ్రెండ్స్ అందరూ కూడాను ఈ విధంగా తక్కువ మార్కులొచ్చినా సరే వాళ్ళకి అప్రెంటిస్ చేయడం వల్ల ఈ మార్కులనేవి దాంట్లో యాడ్ అవ్వడం వల్ల వాళ్ళందరికి కూడాను పాయింట్స్ మీద గానివ్వండి, వర్క్‌షాప్‌లో గానివ్వండి ఈ విధంగా 2021లో 21, 22లో వాళ్ళకైతే పోస్టింగ్‌లయితే రావడం అయితే జరిగింది. సో లక్కీ ఫెలోస్ అనమాట అందరూ కూడాను. సో ఈ విధంగా ఉంటుందనమాట. వేకెన్సీస్ ఎక్కడెక్కడ ఉన్నాయంటే సో ముంబైలో ఉన్నాయన్నమాట. సో ముంబైలో ఈ యొక్క ప్లేసెస్‌లో ఉన్నాయి. క్యారేజ్ అండ్ వ్యాగన్స్ అండ్ కళ్యాణ్ డీజిల్ షెడ్డు, అదేవిధంగా కుర్లా డీజిల్ షెడ్డు అండ్ సీనియర్ టీఆర్ఎస్ కళ్యాణ్ అండ్ టీఆర్ఎస్ కుర్లా. సో ప్యారలల్ వర్క్‌షాపు. సో ముంబై డివిజన్‌లో సంబంధించి ఇన్ని యూనిట్స్‌లో అనమాట చాలా వేకెన్సీస్ ఉన్నాయి. సో దాంతో పాటు నెక్స్ట్ భూసావల్‌లో కూడా ఉన్నాయి. సో దాంతో పాటు భూసావల్‌లో ఉన్నాయి. దాంతో పాటు పూణేలో ఉన్నాయి. సో నెక్స్ట్ నాగ్‌పూర్‌లో కూడా లోకో షెడ్‌లో, అజనీలో కూడా ఉన్నాయి. సో సోలాపూర్‌లో కూడా. సో ఓవరాల్‌గా చూసుకుంటే ఏవైతే వేకెన్సీస్ ఉన్నాయో అన్నీ కూడా అనమాట ఈ యొక్క దాంట్లో అనమాట వేకెన్సీస్ ఉండడం వల్ల ఈ వేకెన్సీస్‌కి అన్నిటికనమాట ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడమే జరిగింది. సెక్షన్స్ అన్నీ ఇచ్చారనమాట. ఒకసారి మీరు క్లారిటీగా నీట్‌గా మొత్తం ఆ యొక్క అప్లికేషన్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో అది ఒకసారి క్లారిటీగా మీరైతే చదువుకోండి. సో నెక్స్ట్ వన్ వచ్చి మనకి ఏవైతే పోస్టులు ఉన్నాయో కేటగిరీ వైజ్. సో ముంబైలో చూసుకుంటే క్యారేజ్ అండ్ వర్క్స్ ఉన్నాయి కదా! సో ముంబైలో చూసుకుంటే కేటగిరీ వైజ్ అనమాట మనకి ట్రేడ్ సంబంధించి మీరు పెట్టే ట్రేడ్ అయితే యూఆర్ వాళ్ళకి 92 ఉన్నాయన్నమాట. ఓబీసీ వాళ్ళకి
49 ఉన్నాయి. వెల్డర్ వాళ్ళకనమాట 3, అదేవిధంగా ఓబీసీ వాళ్ళకి 2 పోస్టులు. ఆ విధంగా అయితే ఉన్నాయన్నమాట. వాళ్ళకి నంబర్ ఆఫ్ ట్రైనింగ్ పీరియడ్ అనేది 1 ఇయర్ అయితే ఉండబోతుందన్నమాట వీళ్ళందరూ కూడాను. సో, అదేవిధంగా పెయింటర్ గానివ్వండి, టైలర్ కానివ్వండి, వీళ్ళకి నంబర్ ఆఫ్ వేకెన్సీస్‌తో అంటే కేటగిరీ వైస్ అంటే యూఆర్ వాళ్ళకి ఎన్ని పోస్టులున్నాయి ట్రేడ్ వైస్, అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి ట్రేడ్ వైస్ ఎన్ని పోస్టులున్నాయి. సో, కొల్లా డీజిల్‌లో ఒక షెడ్, అదేవిధంగా ముంబైలో సంబంధించి సీనియర్ టీఆర్ఎస్ కళ్యాణ్‌లో కూడా వేకెన్సీస్ అనేది పిట్టకి సంబంధించి చాలా ఉన్నాయి. దాంతో పాటు ఇక్కడ పిట్టర్‌కి ఎక్కువున్నాయి. అదేవిధంగా ఎలక్ట్రీషియన్ ఎవరు చేస్తే దానికి కూడా ఎక్కువే ఉన్నాయన్నమాట పోస్టులు. సో, మీరు ఒకసారి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది ఫుల్‌గా ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఏజ్ లిమిట్ ఎంత ఉండాలంటే మనకి 15 ఇయర్స్ అయితే ఉండాలి. సో, 15 ఇయర్స్ మధ్యలో అయితే మన ఏజ్ అయితే ఉండాలి. ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ పోస్ట్‌కి ఎలిజిబిలిటీ అవుతుంది. మినిమమ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూడండి, ఇక్కడ ఆల్రెడీ ఇచ్చాను. ఆల్రెడీ ముందు చెప్పేసాను. సో, మినిమమ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చి 10th ప్లస్ ఐటీ ఉండాలి. ఐటీ చేసిన వాళ్ళు కూడా ఈ యొక్క పోస్ట్‌కి ఎలిజిబిలిటీ అవుతారు. ఐటీలో ఏ ట్రేడ్ ఉన్నా సరే అందులో ట్రేడ్ చూపించారు కదా! అక్కడున్న ట్రేడ్‌లో మీరు గనక ఆ ట్రేడ్ చేసినట్లయితే ఈ పోస్ట్‌కి ఎలిజిబిలిటీ అవుతారు. సో, దీంతో పాటు +2 చేసిన వాళ్ళు కూడా ఈ యొక్క పోస్ట్‌కి ఎలిజిబిలిటీ అవుతారనమాట. సో, మీరు ఆన్‌లైన్‌లో గనక ఆహ్, సో, మీరు గనక ఆన్‌లైన్‌లో అప్లికేషన్ పెట్టాలంటే ఫీజ్ అనేది రూ. 100 అవుతుంది. సో, మీరు గనక పేమెంట్ అనేది త్రూ ఆన్‌లైన్ ద్వారానే పే చేయవలసొస్తుందనమాట. నెక్స్ట్ వచ్చి హౌ టు అప్లై. ఎలా అప్లై చేయాలంటే మీరు అప్లికేషన్ అనేది ఆన్‌లైన్‌లో అప్లై చేయవలసొస్తుంది. మీరు ఆన్‌లైన్‌లో ఆర్ఆర్‌బీ వెబ్‌సైట్ ఏదైతే ఉందో www.rrccr.com ఈ వెబ్‌సైట్ ద్వారా మీరు అప్లై చేయవలసొస్తుందనమాట. నెక్స్ట్ వన్ వచ్చి మీకు గనక మీరు గనక ఆఫ్‌లైన్‌లో మీరు అప్లై చేసినట్లయితే మీ యొక్క అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేయబడుతుంది. సో, దీంతో పాటు ఏదో ఒక డివిజన్‌కి మాత్రమే ఏదో ఒక పోస్ట్‌కి మాత్రమే మీరు అప్లై చేసుకోవాల్సొస్తదనమాట. సో, నంబర్ ఆఫ్ పోస్ట్‌లకనమాట ఫాదర్ పేరు మార్చి, మీ పేరు ఇంటి పేరు ముందు అదేవిధంగా పేర్లు మార్చి కూడా చాలామంది పెడుతుంటారు. సో, ఆ విధంగా పెట్టినట్లయితే మీ యొక్క అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేస్తారనమాట. సో, క్లారిటీగా ఎక్కడైతే మెన్షన్ చేశారో ఈ యొక్క ఇన్‌స్ట్రక్షన్స్ అనేది అదొకసారి ఫాలో అవ్వండి. సో, అదే విధంగా మీరు అప్లై చేసినప్పుడు మీ యొక్క ఫోటో గానివ్వండి, సిగ్నేచర్ గానివ్వండి, ఇచ్చిన సైజులో అనమాట మీరు అప్‌లోడ్ చేయవలసొస్తదనమాట. ఏదైతే సైజ్ ఇచ్చాడో అదే సైజులో మీరు అప్‌లోడ్ చేయవలసొస్తదనమాట. నెక్స్ట్ వన్ వచ్చి డాక్యుమెంట్ బి అప్‌లోడెడ్. సో, ఏవైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో మీరు ఎస్ఎస్‌సి డాక్యుమెంట్స్ కానివ్వండి, ఎక్స్‌పీరియన్స్ డాక్యుమెంట్స్ కానివ్వండి, దాంతో పాటు క్యాస్ట్ సర్టిఫికేట్ కానివ్వండి, ఐటీ సంబంధించి ఎన్‌సీవీటీ కానివ్వండి, ఎస్‌సీవీటీకి సంబంధించి ఈ యొక్క డాక్యుమెంట్స్ అనేది మీరు అప్‌లోడ్ చేయవలసొస్తదనమాట. దీంతో పాటు సిగ్నేచర్ అండ్ ఫోటో కూడా ప్రాపర్‌గా వాడిచ్చిన ఏదైతే సైజ్ అడిగాడో అదే సైజులో మీరు అప్‌లోడ్ చేసినట్లయితే మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ అనేది సక్సెస్‌ఫుల్ అవుతుంది. సో, ఈ విధంగా మీరు అప్లై చేసుకోవాల్సొస్తుంది. సో, ఇక్కడ కూడా మనకి ట్రైనింగ్ పీరియడ్‌లో స్టైఫండ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. సో, స్టైఫండ్ వచ్చి మనకి ఫర్ మంత్ అనమాట 7,000 అయితే ఇవ్వడం అయితే జరుగుతుందనమాట. సో, ఫర్ మంత్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. సో, దీంట్లో కూడా ఒక పాయింట్ అనేది మెన్షన్ చేశారు. డ్యూరింగ్ ద సెకండ్ ఇయర్ ఆఫ్ ద అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ దేర్ షాల్ బి ఇంక్రీజ్ 10%. మీరు గనక సెకండ్ ఇయర్ కూడా అప్రెంటిస్ ట్రైనింగ్ అనేది కంటిన్యూ చేసినట్లయితే మీకు స్టైఫండ్ అనేది 7,000లో ఇంకో 10% ఇంక్రీజ్ చేస్తారు. అదే థర్డ్ ఇయర్ అయితే 15% ఇంక్రీజ్ చేసి మీ యొక్క స్టైఫండ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుందనమాట. సో, 1 ఇయర్ ట్రైనింగ్ చేయండి సరిపోతుంది. ఫర్ మంత్ టెంపరరీ కాబట్టి 1 ఇయర్ ట్రైనింగ్ అయిన తర్వాత మీకు స్టైఫండ్ అనేది 7,000 అనమాట ఫర్ మంత్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో, అకామిడేషన్ మొత్తం కూడా మీరే చూసుకోవాల్సొస్తుందనమాట. వాళ్ళు ప్రొవైడ్ చేయరు. మీరే చూసుకోవాల్సొస్తుంది. సో, ఈ విధంగా అనేది ట్రైనింగ్ అనేది ఉండబోతుందనమాట. మీకు ఎటువంటి హెల్ప్ కావాలన్నా సరే ఇక్కడ హెల్ప్ డెస్క్ అయితే ఉంది. సో, మీకు గనుక ఆన్‌లైన్‌లో ఎటువంటి ఎర్రర్స్ గాని, ఏదైనా ప్రాబ్లమ్ కనిపించినట్లయితే మీరు ఈ యొక్క మెయిల్ చేయొచ్చనమాట. యాక్ట్ అప్రెంటిస్ @rrccr.com అనమాట. దీనికనమాట మీరు మెయిల్ చేసుకోవచ్చు. సో, ఇంపార్టెంట్ ఇన్‌స్ట్రక్షన్స్ ఏమేమి ఉన్నాయో ఒకసారి గమనించండి. ఇవన్నీ కూడా ఒకసారి చదువుకోండి. సో, ఈ విధంగా అనేది మనకి